Welcome to Rajesh Lekalu. Today our topic is BTech probability statistics sampling distribution problem andi. A population consists of 5 numbers 2, 3, 6, 8 and 11. Consider all possible samples of size 2 which can be drawn with replacement from this population. Find A. The mean of the population. B. The standard deviation. SD and standard deviation andi. The standard deviation of the population. The mean of the sampling distribution of means. The standard deviation of the sampling distribution. This is distribution of means. See here, మనకి సిలబస్లో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉందంటే ఖచ్చితంగా మనకి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ నుండి ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇదే ప్రాబ్లం అని కాదండి, ఇలాంటి ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ రెండు ఉంటాయి మనకి. ఓకేనండి క్వశ్చన్స్. ఇంకొకటి దీంట్లో సైజ్ 2 సైజ్ 3 అని కూడా ఉంటుంది. సైజ్ 2 అంటే మనం 2 నెంబర్స్ తీసుకుంటాం. 2, 2, 2, 3, 2, 6, 2, 8, 2, 11. మీకు ప్రాబ్లం చెప్తుంటే అర్థమైతే నేను సైజ్ 2 అని ఎక్కడన్నాను అనేది, ఎందుకన్నాను అనేది. ఓకే, మనకి విత్ రీప్లేస్మెంటా వితౌట్ రీప్లేస్మెంటా జాగ్రత్తగా గమనించి చేయాలి. ఇక్కడ విత్ రీప్లేస్మెంట్ అని ఉంటే ఈ ప్రాసెస్ చేయాలి, వితౌట్ రీప్లేస్మెంట్ అని ఉంటే ఇంకోటి. దీని తర్వాత ఇంకో ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లం చేయాలి. ఓకేనండి, మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్తేనే మీరు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. మీకు అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అయితే వస్తాయి కదా, స్క్వేర్లు రూట్లు చేయడం వస్తాయి కదా, అంతే. అవి చేస్తే సరిపోతుంది. ఇందులో పెద్దగా మీరు ఇంకా ఏం చేయాల్సిన పని ఉంటుంది దీంట్లో. ఓకేనా అండి? రైట్. డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను, స్క్వేర్ రూట్, ఈ 6 తెలిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా అండి? రైట్, చేయొచ్చు ఈ ప్రాబ్లాన్ని, ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్లు మాత్రం మీరు ఖచ్చితంగా విత్ రీప్లేస్మెంటా వితౌట్ రీప్లేస్మెంటా ఇది మాత్రం జాగ్రత్త గమనించాలండి. ఓకే రైట్, సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్ ఏ మీన్ ఆఫ్ ద పాపులేషన్. మీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఇక్కడ మనం మ్యూ తోటి డినోట్ చేస్తామండి. ఓకే, మీని మ్యూ తోటి డినోట్ చేస్తాం. ఏంటి మరి మనకు అక్కడ ఇచ్చిన నెంబర్స్ 2 + 3 + 6 + 8 + 11 బై ఎన్ని ఉన్నాయి నెంబర్స్ 5/5. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30/5 దట్ ఈక్వల్ 6. మ్యూ ఎంత 6. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది మనకి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు సొల్యూషన్ బి ఏంటది? వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్ అన్న ఇచ్చాడు కదా ఇక్కడ మనకి, కానీ మనం దాన్ని వేరియన్స్ లో చేసిన తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ లోకి మార్చాలండి. ఓకేనా అండి? వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ సిగ్మా స్క్వేర్ ఈజ్ గివెన్ బై సిగ్మా స్క్వేర్ ఈక్వల్ సమ్మేషన్ xi - x బార్ హోల్ స్క్వేర్ బై n. ఓకే, దీన్ని మనం ఏమంటాం? ఎక్స్ బార్ అంటాం. ఓకేనండి. మరి xi అంటే ఏంటంటే x1, x2, x3, x4, x5 అనేది ఏంటంటే 2, 3, 6, 8, 11. మన క్వశ్చన్లో ఇచ్చారు చూసారా ఈ నెంబర్స్ 2, 3, 6, 8, 11 ఇచ్చారు చూసారా, అవేనండి ఇక్కడ మనం చేయాల్సింది అవి. ఓకే, 2 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 6 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 6 - 6 హోల్ స్క్వేర్. ఈ ఎక్స్ బార్ అంటే ఇది కదా, మనం మీన్ని ఎక్స్ బార్ తోటి మ్యూ తోటి కూడా డినోట్ చేస్తామంటే రెండింటితోటి. మీరేం కంగారు పడద్దు. ఇక్కడ మ్యూ అని చెప్పాడు, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎక్స్ బార్ అంటారు. మీని ఎక్స్ బార్ తోటి కూడా డినోట్ చేస్తాం, మనం 10th క్లాస్ నుండి నేర్చుకుంటూ వస్తామండి. ఓకే రైట్, 8 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 11 - 6 హోల్ స్క్వేర్. చూడండి, ఇంతకుముందు మనం ఇక్కడ అడిషన్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సేమ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఈక్వల్ టు 5. రైట్, -4 హోల్ స్క్వేర్ ఎంత? ఇక్కడ -4 వస్తాయి కదా, -4 హోల్ స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 0 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 11 - 6 5 స్క్వేర్ 25/5 చేస్తే మనకి 10.8 వస్తాయండి. మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని చేస్తే సరిపోతుంది. ఇవన్నీ సమ్ చేసి డివైడెడ్ బై 10 అంటే సరిపోతుంది, 10/8 వస్తుందండి. ఇది సిగ్మా స్క్వేర్. ఓకే, సిగ్మా ఈక్వల్ √ 10.8 దట్ ఈక్వల్ టు 3.29 అప్రాక్సిమేట్లీ. ఓకే, 3.29 వస్తుంది. ఇది సెకండ్ సొల్యూషన్, బి సొల్యూషన్. సొల్యూషన్ సి
శాంప్లింగ్ ఇక్కడ నుంచి ఇక సొల్యూషన్ సి ఉన్న సొల్యూషన్ డి కొంచెం మనం క్వశ్చన్ బట్టి చేయాలి. ఇది విత్ రీప్లేస్మెంటా వితౌట్ రీప్లేస్మెంటా అని చెప్పేసి క్వశ్చన్ బట్టి చేయాలి. ఇక్కడ వరకు ఓకేనండి. మీన్ ఆఫ్ ద పాపులేషన్, వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఈ రెండు కామన్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చాక సిడి అనేది కొంచెం డిఫరెంట్. సిడి అనేది ఎక్కడ డిఫరెన్స్ అంటే వితౌట్ రీప్లేస్మెంటా విత్ రీప్లేస్మెంటా, ఇది ఇంపార్టెంట్. శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్, ఓకే. దీన్ని మనకి సిలబస్లో ఇన్ఫినైట్ పాపులేషన్ అని ఇస్తాడు. ఇన్ఫినైట్ పాపులేషన్, నేను షార్ట్ కట్ రాశానండి ఇది, రైట్. ఇన్ఫినైట్ పాపులేషన్ ఇక్కడ కొంచెం అండర్లైన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఏం రాస్తున్నాం ఏంటనేది. ద టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ విత్ రీప్లేస్మెంట్ ఈజ్ ఇప్పుడు n/n అనే ఫార్ములా యూజ్ చేస్తాం. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు? 5 ఎలిమెంట్స్ ఇచ్చాడు. సైజ్ ఎంత అన్నాడు? 2. అక్కడ నేను అందుకే అన్నాను సైజును మనం 2 అనేది కూడా అండర్లైన్ చేసుకోవాలని చెప్పాను. విత్ రీప్లేస్మెంట్ తో పాటు సైజు కూడా ఎంత ఇచ్చాడు అనేది చూసుకోవాలి. 5² 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు మనకి, సైజు 2 అని అన్నాడు. 5² 25. అంటే శాంపుల్స్ ఎన్ని ఉండాలి? ఇప్పుడు మనకి 25 శాంపుల్స్ ఉండాలి. ఎలా అనేది ఇప్పుడు చెప్తాను మీకు. నేను రాసే థియరీ కూడా రాయాలండి. హియర్ క్యాపిటల్ N ఈక్వల్ పాపులేషన్ సైజ్, కామా స్మాల్ n ఈక్వల్ శాంపుల్ సైజ్ లిస్టింగ్ ఆల్ పాసిబుల్ samples of size 2, okay, from population 2, 3, 6, 8 and 11 with ఏంటండి విత్ రీప్లేస్మెంట్ we get 25 samples. ఓకే, ఎలా రాస్తానో చూడండి. విత్ రీప్లేస్మెంట్ 25 శాంపుల్స్. విత్ రీప్లేస్మెంట్ అంటే 2,2, 2,3, 2,6, 2,8, 2,11. ఓకే, నెక్స్ట్ 3,2, 3,3. అంటే ఇక్కడ మనకి 2,2 వచ్చింది, మళ్ళీ 2,3, 3,2. ఇక్కడ చూడండి 2ని 2 సార్లు ఇక్కడ రాసాము, మళ్ళీ 2,3, 3,2. అంటే వితౌట్ రీప్లేస్మెంట్ దగ్గర 2,3 అన్న 3,2 అన్న ఒకటి, ఇది ఒక్కసారి ఈ రెండింటి కాంబినేషన్ వచ్చిందంటే మళ్ళీ తీసుకోం అక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే. కానీ విత్ రీప్లేస్మెంట్లో ప్రతి దాన్ని మళ్ళీ డబుల్ తీసుకుంటూ వెళ్తాం. మీకు అది కూడా చెప్తే క్లియర్గా అర్థమవుతుందండి, నేను అది కూడా చెప్తాను. నెక్స్ట్ 6,2, 6,3, 6,6, 6,8, 6,11. ఓకే, నెక్స్ట్ 8,2, 8,3, 8,6, 8,8, 8,11. ఓకే, 11,2, 11,3, 11,6, 11,8, 11,11. ఓకే, ఇవి చూడండి 5 rows 5 columns, ఎన్ని 25 శాంపుల్స్ వచ్చాయి కదా, రైట్. నౌ compute the arithmetic mean for each of these 25 samples. ఓకే, రైట్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అండి ఒకటేనండి, ద శాంపుల్ మీన్స్ ఆర్ సి హియర్ 2 ప్లస్ చూడండి 2 + 2/2 అర్థమెటిక్ మీన్ దగ్గర 2 + 2/2 ఎంత 2. ఓకే, 2 + 3/2 ఈ రెండింటిని అడిషన్ చేసి by 2 చేయాలి 2.5. నెక్స్ట్ 2 + 6/2 ఎంత 2 + 6/2 8/2 4. 2 + 8/2 ఎంత అండి 5. నెక్స్ట్ 2 + 11/2 6.5. సేమ్ అట్లే 3 + 2/2 2.5. అట్లే అన్నీ మనం ఇవన్నీ అలాగనే by
చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, మనం వీటన్నిటిని అడిషన్ బై టూ, అడిషన్ బై టూ, ఈ రెండు అడిషన్ బై టూ, ఈ రెండు అడిషన్ బై టూ, ఈ రెండు అడిషన్ బై టూ, అడిషన్ ఇదేం దానికే బై టూ చేసుకుంటూ వస్తే మనకు ఈ నెంబర్ వచ్చింది. ఇవన్నీ వస్తాయండి. ఇవి ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే రైట్. మ్యూ ఎక్స్ బార్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ శాంపుల్ మీన్ అంటే ఈక్వేషన్ 1 శాంపుల్ మీన్ ఈక్వేషన్ 1 బై 25. అంటే ఏంటంటే ఇవన్నీ సమ్ చేయాలి. ఇక్కడ 2.5 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6.5 ప్లస్ 2.5 సో ఆన్ లాస్ట్ నెంబర్ ఏంటి 9.5 ప్లస్ 11 బై 25. ఇవన్నీ సమ్ చేసి బై 25 చేస్తే మనకి 150 బై 25 ఈక్వల్ టు 6. ఓకే 6 అంటే ఏంటి మరి? ఇక్కడ మనకి మ్యూ ఎక్స్ బార్ ఈక్వల్ స్టార్టింగ్ ఏమొచ్చింది మనకి? సొల్యూషన్ ఏలో మ్యూ వచ్చింది. దేర్ ఫోర్ మ్యూ ఎక్స్ బార్ ఈక్వల్ మ్యూ. ఇది సొల్యూషన్ సి. ఓకేనా అండి, సొల్యూషన్ సి. నెక్స్ట్ సొల్యూషన్ డిలోకి వెళ్దాం. సి సొల్యూషన్ డి, ద వేరియన్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఆబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ ద మీన్ 6 ఫ్రమ్ ఈచ్ నెంబర్ ఇన్ ఈక్వేషన్ 1 and squaring the result, adding all 25 members thus obtained and divided by 25. ఎలా సార్ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మీన్ మనకు 6 వచ్చింది కదండి. ఇంకా చూడండి, నేను చూపిస్తాను మీకు. మళ్ళీ ఒకసారి సొల్యూషన్ సికి వెళ్ళండి. ఏంటంటే ఇక్కడ 2 మైనస్ 6 హోల్ స్క్వేర్, 2.5 మైనస్ 6 హోల్ స్క్వేర్, 4 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6.5 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2.5 minus 6 whole square plus 3 minus 6 whole square plus 4.5 minus 6 whole square up to so on 11 minus 6 whole square by 25 అని చెప్పేసి చేయాలి. అంటే మళ్ళీ వీటన్నిటి నుండి ఈ 6ని తీసేసి హోల్ స్క్వేర్ చేసి వాటిని అడిషన్ చేసి డివైడెడ్ బై చేయాలి. ఓకే, ఇక్కడ మీకు అదే 25 శాంపుల్స్ ఉన్నాయి కదా. 2 minus 6 plus 2.6 minus 6 2.5 minus 6 whole square plus 4 minus 6 whole square plus 5 minus 6 whole square up to 11 minus 6 whole square by 25. ఒక్కో దాంట్లోకి ఒక్కొక్కటి తీసేయాలండి. అన్ని తీసేసి స్క్వేర్లు చేస్తే ఓకే, వీటన్ని తీసేసి స్క్వేర్లు చేసి వాటిని అడిషన్ చేసి డివైడెడ్ బై 25 చేస్తే మనకు వచ్చేది 135 by 25 దట్ ఈక్వల్ టు 5.40. సిగ్మా ఎక్స్ బార్ స్క్వేర్ ఈక్వల్ టు 5.40. దట్ ఇంప్లాయిస్ సిగ్మా ఎక్స్ అండ్ రూట్ ఆఫ్ 5.40 that equal 2.32. ఇదండి ఫోర్త్ సొల్యూషన్. ఓకే, ఇదండి విత్ రీప్లేస్మెంట్ క్లియర్ ఫర్ ఫైనైట్ ఇన్వాల్వింగ్ శాంప్లింగ్స్ విత్ ఆర్ వితౌట్ రీప్లేస్మెంట్ అని రాసిన రాయిపోయిన పర్లేదు, ఇక్కడికి రాస్తే సరిపోతుంది. ఇది విత్ రీప్లేస్మెంట్ మీద ప్రాబ్లం మీకు. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లం వితౌట్ రీప్లేస్మెంట్ మీద చెప్తాను. దీన్ని టాలీ చూసుకోండి 2 వీడియోస్ చూసి. ఓకే, మీకేం లేదు, ప్రాబ్లాన్ని ప్రొసీజర్ కనుక మీరు అర్థం చేసుకుంటే నెంబర్స్ ఏమైనాయి అని మనకి 2, 3, 6, 8, 11 అని మనం తీసుకున్నాం కదా. అక్కడ ఎగ్జామ్లో ఏ నెంబర్స్ అయినాయి అని అండి మీరు ప్రొసీజర్ చేస్తే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.